హాయ్ అండి. ఎండి చేపల కర్రీ. అమ్మా! ఎండి చేపల కర్రీ అంటే పక్కింటి వాళ్ళు వండుతుంటేనే నేను స్మెల్‌కి ఇదయ్యేదాన్ని. అలాంటిది తప్పలేదు. నేనే వండాను. రియల్‌గా అండి. మా వారేమో ఎండు చేపలును, చిన్న చేపలు అంటారు కదా! అవి తీసుకొచ్చారండి లాస్ట్ వీక్. ఇవి చాలా రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది కదా! ఉంటాయంట కదండీ! నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం మా వారు తీసుకొచ్చారు. నేను వండాను. పెళ్ళైన 15 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైం నేను వండడం కూడా. సో ఎలా వండాలో ప్రాసెస్ కూడా నాకు తెలియదు. మా అమ్మని అడిగాను. మమ్మీ అనను నేను, అమ్మ అంటాను. సో అమ్మ ప్రాసెస్ చెప్పింది. ఫస్ట్ ఎండు చేపలు చిన్నగా కట్ చేసి లైట్గా రోస్ట్ చేయమంది. తర్వాత ఆయిల్లో కాదండి, ఎంప్టీగా రోస్ట్ చేయమంది. తర్వాత వేడి నీళ్ళు కాగబెట్టి 2-3 టైమ్స్ వాష్ చేయమంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పెట్టుకోమంది. తర్వాత టమాటాలు, ఈ ఎండు చేపలు, అల్లం వేసేసినాక ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఎండు చేపలు వేసి వేయించాక ఏగాక టమాటా వేయమండి. టమాటా వేసి తర్వాత నెక్స్ట్ కొత్తిమీర, మెంతికూరను వేసి ఆకుకూరలు వేసేసాక జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, నాకైతే మస్ట్ అండి జీలకర్ర మెంతుల పొడి ఏ కర్రీ అయినా అది చల్లేసాను. సో ఇలా అయితే అయింది. ఇప్పటివరకైతే నేను టేస్ట్ చేయలేదు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా టేస్ట్ చేయలేదు. వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి కూడా నేను టేస్ట్ చేయలేదు. కానీ పక్కింటి వాళ్ళు వండుతుంది ఎంతో స్మెల్ వచ్చే ఈ కర్రీ నేను వండుతుంటే నాకు స్మెల్ రాలేదండి. అవి ఎంత పెద్దగా ఉన్నాయి, చిన్న కట్ చేయాలన్నా చాలా గట్టిగానే. అంతేకాదండి, చిన్న చేపల పచ్చడి కూడా చేశాను నేను. ఈ చిన్న చేపల పచ్చడి ఏంటంటే ముందు రోజే చేపలని పసుపు ఉప్పుతోని మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే డీప్ రోస్ట్ చేసి అందులో ధనియాలు, పప్పులు అన్నీ వేసి మిక్సీ పట్టి వాటికి పట్టించానండి. డీప్ ఫ్రై చేసిన చేప ముక్కలకి ధనియా పౌడర్, నేను చేసుకున్న మసాలా, రెడీ చేసి పెట్టుకున్న మసాలా అవన్నీ పట్టించేసి కారం, ఉప్పు కలిపాను. అంతే.